నేను ఇలాంటి కార్యక్రమం రావడం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనల్ని ప్రేమించే జీవాల్ని మనం ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మనం ప్రేమించాలి, వాటిని కాపాడుకోవాలి, వాటిని రక్షించుకోవాలి, వాటి బాగోగులను ఖచ్చితంగా పట్టించుకోవాలి. అది మన బాధ్యత. చాలా చక్కగా ఉంది. మీరు చూసే ఉంటారు కదా అంతా కూడా. నిజానికి ఇది ఒక్క మాటలో చెప్పాలంటే 5 నక్షత్రాల ఆతిథ్య గృహం అది. ఎందుకంటే అన్ని రకాల సదుపాయాలు, వసతులు అన్నీ ఉన్నాయి. డాగ్స్కి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, మిగతా వాటికంటే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, డాగ్స్ని స్వేచ్ఛగా వదిలేస్తారు. ఇక్కడ బోన్స్లో పెట్టకుండా, కేజెస్లో పెట్టకుండా, గదుల్లో బంధించకుండా స్వేచ్ఛగా వదిలేస్తారు. అవి హాయిగా ఆడుకుంటాయి, స్వేచ్ఛగా ఆనందంగా అవి తిరుగుతాయి. మన ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉంటాయి. నిన్న వచ్చినప్పుడు తను అన్నాడు, ఏమండి మీరు పాటలన్నీ గబగబా చెప్తుంటారు కదా, సందర్భాన్ని బట్టి చెప్తుంటారు కదా అంటే అని ఒక్కసారి ఇదంతా చూసి ఒక రెండు లైన్లు చెప్పండి అంటే సరే చెప్దాంలే అనుకున్నాను. నేను మర్చిపోయాను నిన్నంతా. కాకపోతే ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత నాకు ఒక 2 లైన్లు గుర్తొచ్చాయి. మనసులో అనుకున్నాను, ఈ దీని పేరు డాగ్ విల్లీ. డాగ్ విల్లీని చూసాక మీరే చూసారు కదా, నేనే కదా, మీరందరూ చూశారు, మీరందరూ అనుభూతి చెందారు కదా. అంత అందంగా ఉంది. ముందు చాలా అందంగా ఉంది, తర్వాత కలర్ఫుల్గా ఉంది, తర్వాత ఎన్నో సౌకర్యాలు, గేమింగ్ ఉంది, గ్రూమింగ్ ఉంది, కేరింగ్ ఉంది, రకరకాల సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక 4 వాక్యాలు రాశాను. అదేంటంటే, ఆడ ఈడ ఏడ చూసిన అంత బ్యూటిఫుల్, ఆడ ఈడ ఏడ చూసిన అంత బ్యూటిఫుల్, అడుగు అడుగు అణువు అణువు అన్ని కలర్ఫుల్, అడుగు అడుగు అణువు అణువు అన్ని కలర్ఫుల్, ఆట పాట లాలన రక్షణ దొరికే నిక్కడ ఫుల్, ఆట పాట లాలన రక్షణ దొరికే నిక్కడ ఫుల్, అందాలొలికే కుక్క పిల్లల ఇల్లే డాగివిల్, అందాలొలికే కుక్క పిల్లల ఇల్లే డాగివిల్, ఆడ ఈడ ఏడ చూసిన అంత బ్యూటిఫుల్, అడుగు అడుగు అణువు అణువు అన్ని కలర్ఫుల్, ఆట పాట లాలన రక్షణ దొరికే నిక్కడ ఫుల్, అందాలులికే కుక్క పిల్లల ఇల్లే డాగివిల్.